జైలుకెళ్లినా కాకాని తీరులో మార్పు రాలేదని పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసం, అరణ్యవాసం ముగించుకొని జనంలోకి వచ్చిన కాకాని నడవడికిలో మార్పు రాలేదన్నారు. వ్యక్తిగత హననానికి పాల్పడడం, హేళనగా మాట్లాడడం కాకానికి అలవాటైపోయిందన్నారు. సర్వేపల్లి ప్రజలు ఒక పక్క చీదరించుకుంటున్నా అతని తీరులో మార్పు కనిపించడం లేదన్నారు. జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని, పంటలు కోత కోసే సమయంలో యూరియా అవసరం రైతులకు ఏముందని, ఆ మాత్రం జ్ఞానం కూడా కాకానికి లేదా అని ప్రశ్నించారు. కాకాని జీవితంలో ఇక సర్వేపల్లిలో విజయం సాధించలేడని జోషిం చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ, తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలం ఒక వారం రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు కాకర గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ప్రజల్లోకి రావడం జరిగింది. నేను అనుకున్నాను ఆయన అక్కడ జ్ఞానోదయమై వచ్చిన తర్వాత కనీసం నిజాలు, నిజాయితీగా మానవతావాదంతో మాట్లాడతాడు అనుకున్నా. కానీ ఆయన ఇటీవల కాలం మేమందరం గమనిస్తుంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. హేళనగా మాట్లాడటం, నాయకులను కించపరచటం, అతని ఓటమికి కారణం గతంలో అయ్యే కారణాలనే విషయాన్ని ఆయన గమనించలేకపోవటం విచారకరం. గత 5 ఏళ్ల ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆ హేళన భాషే ప్రజలు చేత్కరించారని ఆయన గుర్తించలేకపోయినట్టున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతారు, బక్కగా ఉన్నారు, లావుగా ఉన్నారు. వ్యక్తిగత హనన చేయటం మాకు చేతవు. తినిందంతా పాపం వంట పడుతుందంట ఆయనకి, అందుకని లావెక్కారంట. ఒక విషయం తెలుసో తినిందంతా వంట పెడితే కొవ్వు తీపించుకునే అవసరం లే. అది శరీరంలో ఉంటే అప్పుడు వంట పట్టినట్టు. మళ్ళీ హాస్పిటల్కి ఎక్కి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మనం కొవ్వు తీసుకుంటున్నాం అంటే మనకు వంట పట్టినట్టు కాదు. దాని అర్థం శరీరానికి అది ఎక్కువగా అవుతుందని. మీకు, మీ నాయకులకి అంతా మీరు అన్నట్టే తినటం కానీ, అవినీతి సొమ్ము అరిగించుకోవటం కూడా మీరే తిట్టాలి. మా నాయకులకి మాకు మితాహారం తినటం, ధర్మంగా పోవటం మాకు తెలుసు. మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు, అర్హత మీకు కానీ మీ నాయకుడికి కానీ ఉందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లలో నీవు వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టినప్పుడు ఒకే అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోద్దని మీరు కలగంటున్నట్టున్నారు. కలలు కళ్ళగానే మిగిలిపోతాయి. ఇక మీరు మళ్ళీ ఈ సర్వేపల్లిలో ఎన్ని అబద్ధాలు చెప్పినా శాసనసభ్యులుగా గెలిచేది జరిగే ప్రసక్తే లేదు. మీ అహంభావం తగ్గిందాకా, మీ హేళనైనటువంటి మీ భాష మీరు మార్చుకునేదాకా మీకు ప్రజలు మిమ్మల్ని హర్షించరు. నేను అడుగుతున్నా, ఈ పొదలకూరు మండలానికి లేదా ఈ జిల్లాకి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేశావు అని, ఏం ఒరగబెట్టావని ఈరోజు విమర్శిస్తున్నావు అందరినీ. నీవు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం మీ కూతురికి ఒక పోస్టు, మీకు ఒక పోస్టు, ఇంకెవరన్నా మీ అల్లుళ్ళు ఉండడం వాళ్ళకు కూడా ఆ పనికిరాని పార్టీలో పోస్టుల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడిని, చంద్రమోహన్ రెడ్డిని దూషించాలని ఒక ఎజెండాగా పెట్టుకున్నావు. నీవు చేసి నీ కర్మకి, నీ పాపాలకి నువ్వు బలి కేసుల్లో ఇరుక్కొని జైలుకి పోయి వచ్చి అది అందరికీ వృద్ధాలని చూస్తున్నావు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి మొత్తం పొదలకూరు మండలంలో 30 పంచాయతీల్లో ప్రతి పంచాయతీ ఒక 4-5 పంచాయతీలు ఏమో కానీ అన్ని పంచాయతీల్లో నీ జీవానికి 307 SC/ST కేసులు లేని గ్రామ నాయకులే లేరు మా తెలుగుదేశం. ఆ కుటుంబాల ఉసురు మీకు తగిలిందనే విషయం నేను చెప్తున్నా. ఇకనైనా మంచిగా ప్రజా ఉద్యమంలోకి వచ్చి నిజాయితీగా మాట్లాడండి. మేము ఆనాడు పొదలకూరులో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి జరుగుతుందని మా నాయకుడు చెప్పాడు. మేము చెప్పాము, మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత సస్పెండ్ అయ్యేదాకా మేము వదులుకోవాలా. అది నిజాయితీగా నిరూపించాలా. ఊరికే అప్పుడు ప్రభుత్వంలో అట్లా అన్నావు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది
మా నాయకుడిని మా 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 యువ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని ఎత్తుకున్నాడు. అక్కడ తినేసినారు, ఇక్కడ తినేసినారు, అక్కడ తినేసినారు. అప్పుడు అట్టే చెప్పారు. ప్రజలు గమనిస్తున్నారు, గమనించండి. గోవర్ధన్ రెడ్డికి అధికారం పోతే చంద్రమోహన్ రెడ్డి కొడుకు భయం పట్టుకుంటుంది. నువ్వు చెప్పావు ఇప్పుడు ఏదో ప్రమాణకాలం పుష్కలంగా నీళ్లున్నా కానీ మద్దతు ధర రాక రైతు పైరు పెట్టేదానికి జంకి రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఘనమైన ప్రభుత్వం మీది ఆనాడు. ఈ రాష్ట్ర చరిత్రలో డ్యాముల్లో నీళ్లుండి ప్రభుత్వం క్రాప్ హాలిడే అని చెప్పకుండా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించింది తమరు హయాంలోనే. తమరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమరు శాసనసభ్యులుగాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అలాంటి ఘనమైన రికార్డులు మీకు ఉన్నాయి. అవినీతి 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 అంటూ ఎత్తుకుంటాడు ప్రతి దాంట్లో. అప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర డబ్బులు అన్నాడు, రైతు రథాల్లో అవినీతి అన్నాడు, అక్కడేదో పోయినాది అన్నాడు, ఇక్కడేదో వచ్చింది అన్నాడు. 5 ఏళ్ళు నీకు ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో కింగ్ మేకర్గా నువ్వు పనిచేసావు, మంత్రిగా పనిచేసావు, వ్యవసాయ శాఖ మంత్రిగా. అవినీతి అని నీవు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఎందుకు ఆనాడు నీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు కదా? మా నాయకుడు అవినీతి చేస్తుంటే నువ్వు నీ రికార్డులు చూసుకో, అన్ని చెప్పావు కదా, ఎందుకు నువ్వు చర్య తీసుకోలేకపోయావు అంటున్నా. నీవు అవినీతి చేశావని మేము చెప్పాము. ఇప్పుడు కాదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ అవినీతి అక్రమాలు బయట పెట్టి జైలుకి పంపించావు అనేదే కాదు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, నీవు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడే మేము అవినీతిపై ఆరోపణలు చేసి ఆనాడు పొదలకూరు తహసీల్దార్గా ఉన్న స్వాతిని నీ ప్రభుత్వంలోనే సస్పెండ్ చేశాము. నీ ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐల్ని, అప్పుడు ఉన్నటువంటి అధికారుల్ని నీ చేతే సస్పెండ్ చేయించే విధంగా మేము ఆనాడు ఉద్యమం చేశాం. నీ ప్రభుత్వంలోనే అవినీతిని మేము బయట పెట్టాం. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఊరికే పోలా, నిన్ను జైలుకి పంపించాయి. అదేవిధంగా ఈయన వరి నారులు పోసేటప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు, వరి నాటేటప్పుడు అరణ్యవాసం జైలుకి వెళ్ళాడు, వరి కోసేటప్పుడు ప్రజల్లోకి వచ్చాడు. పాపం జైల్లో కూర్చొని ఆలోచించి ముందు వెనక ముందు మాట్లాడుతున్నట్టున్నాడు. ఈరోజు వరి కోతలు వస్తుంటే యూరియా లేదని ధర్నా చేస్తానంటాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వరి కోతలు జరుగుతున్నాయి, ఎవరికి యూరియా అవసరం లేదు. అవసరం ఉన్నా పుష్కలంగా యూరియా వస్తుంది. 600-700 యూరియా బస్తా అమ్ముతున్నారు, అక్రమంగా దోసుకుంటున్నారు అంటున్నారు. అబద్ధం చెప్పిందే చెప్పి అది నిజమని నమ్మించాలనుకుంటున్నావు నువ్వు. నీ ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి నీకు గుర్తులేదా అని అడుగుతున్నావు. నేదురుబల్లి ఘటన యూరియా సంఘటన కాదా అని నేను అడుగుతున్నా. నన్ను జైల్లో పెట్టించింది యూరియా లేదని అడిగినందుకు కాదా అని నేను అడుగుతున్నా. యూరియా నీ ప్రభుత్వంలో కన్నా 100 రెట్లు మెరుగ్గా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందరికీ అందే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు. మీరు ఆ రోజు ఆర్బీకేల్లో పిఎస్సిఎస్లో యూరియా దించి మొఖాలు చూసి వైసీపీ నాయకులైతేనో వైసీపీ లీడర్లు అయితేనో యూరియా ఇచ్చారు. ఒక రైతు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా అధికారులు యూరియా ఇస్తే ఆ అధికారులని అంత దూరంలో బదిలీ చేయించారు. అటువంటి చరిత్ర మీది. ఆనాడు 1 సంవత్సరంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టారు మీరు. ఆ ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో గోతాలు ఎవరికి ఇచ్చారో తెలుసా? మీ కార్యకర్తలకి, మీ నాయకులకి ఇచ్చి 850 కేజీలు పుట్టున్న వడ్లని 1150 కేజీలుగా మార్చి దోపిడీ చేసినటువంటి మీరు మీ దెబ్బగా తట్టుకోలేక బయట అడిగితే 8000 పుట్టి వడ్లు ఆనాడు యాక్టివ్ కావాలంటే 1150 కేజీలు ఇవ్వాలా. ఆ మరుసటి క్రాప్ హాలిడే ప్రకటించేశారు రైతులు. ఎవరైనా లీజుకి ఊరికి రేయిస్తాం చేసుకోమన్నా కానీ కొన్ని గ్రామాల్లో అయితే ముందుకు రాలా. మీరు మరిచిన ఆ రైతులు ఆ పరిస్థితిని మర్చిపోవాలా. రైతులందరికీ గుర్తుంది అని చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడేటప్పుడు గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుకి ఏమన్నా ఒక పట్టిచ్చారా?
ఒక స్పేర్ ఇచ్చారా, ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? నేను చేసినంత ఎవరు చేయలేదని నువ్వు చెప్పుకుంటుంటే ప్రజలు టీవీల్లో, పేపర్లలో, వాట్సాప్లో చూసి నవ్వుకుంటున్నారు. 2014లో చంద్రమోహన్ రెడ్డి మీద 50,000 మెజార్టీ కన్నా తక్కువ నేను గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మీరు ఆనాడు ఎంత మెజారిటీతో గెలిచారు? రాజీనామా చేశారా? మాట మీద నిలబడ్డారా అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఎన్నికల్లో చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చంద్రమోహన్ రెడ్డి గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు. చంద్రమోహన్ రెడ్డి గెలిచి చూపించాడు. నువ్వు మాత్రం మాట మీద నిలబడలేదు, రాజకీయాల నుంచి తప్పుకోలేదు. ఈరోజు అంటున్నావు సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, సిబిఐ ఎంక్వైరీలో నేను తేలితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, లేదా మీరు విరమించుకోమంటున్నారు. అలాంటి అనేక సార్లు మీరు ఇలాంటి చెప్పటం వరకే మీరు పరిమితమైన మీ మాటకి ఈరోజు క్రెడిబిలిటీ లేదనే విషయం తెలియజేసుకుంటూ, ఇంకో విషయం, మీరు మీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని 1 సంవత్సరం పెట్టారు. 5 ఏళ్లలో తీసుకున్నటువంటి ధాన్యానికి 6 నెలలకు రైతులకు డబ్బులు ఇచ్చారు. రెండో పంటకి మొదటి పంట వడ్లు సేకరించి రెండో పంట కటింగ్కి వచ్చినప్పుడు మొదటి పంట డబ్బులు ఇచ్చినటువంటి ఘనమైన ప్రభుత్వం చరిత్ర మీది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ హమాలీ కూలీలు కానీ, మొత్తం అక్కడ లారీ బాడుగులు కానీ ఈ రోజుకి రైతులకి చెల్లించలేదు. 43 కోట్లు సివిల్ సప్లైలో నీ ప్రభుత్వం, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని అనేక మందిని సస్పెండ్ చేశారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి జరిగిందని, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడం జరిగిందనే విషయం ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. వాళ్ళంతా ఆ అధికారులంతా జైలు పాలయ్యారు నీ పుణ్యానికి. ఈరోజు మేము గత కారులో ఒక్క పొదలకూరు మండలం నుంచి 8,000 టన్నులు వడ్లు సేకరించాం. 16 కోట్ల రూపాయలటువంటి విలువైనటువంటి ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో సేకరించినటువంటి డబ్బులు రైతులకు చేరే విధంగా ఈ ప్రభుత్వం చేసింది. వడ్ల డబ్బులే కాదు, హమాలీ కూలీలు, లారీ బాడుగులు కూడా 48 గంటల్లో రైతులకు వచ్చే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీ పాలనకి మా ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.